ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రాదులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము శాంతి టీవీలో, మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమంలో దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యము చెప్తున్నప్పుడు, వినబడుతున్నప్పుడు చూడడానికి మీకు దేవుడు అవకాశం కలిగించాడని నేను భావిస్తున్నాను. ఇది నా ఒక్కడి కోసం నేను చేస్తున్న కార్యక్రమం కాదు, అందరి కోసం చేస్తున్న కార్యక్రమం. నా ఒక్కడి కోసం నేను చేసే కార్యక్రమం అయితే నేను మరలా దీన్ని చూసి సంతోషించేవాడిని. కానీ ఒకసారి రికార్డ్ అయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత నేను చూడను. ఎందుకంటే అది నాకు తెలిసిన మెసేజ్ కనుక, అందులో అది పాతదైపోయింది కనుక, అందులో కొత్తదనం కనిపించదు కనుక నేను దాన్ని చూడను. ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా పదే ఒక మెసేజ్ చూడలేరు. ఒక సినిమానో ఒక సీరియల్నో పదే చూడలేరు. దాని కాంటెంట్, దాని సబ్జెక్ట్, దాని మెసేజ్ అర్థమైపోయిన తర్వాత ఇంకా దాంతో అవసరం లేదు. దాంట్లో అవసరమైన సబ్జెక్ట్ విషయం తీసుకున్నారు, మిగతాది పక్కన పెట్టేశారు. ఈ కార్యక్రమాలు చూడండి, ప్రతిరోజు చూడండి, చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు చూడండి అని కూడా నేను చెప్పలేను. కారణం ఏంటంటే, అదే సమయంలో చూడొచ్చు కూడా, పెద్ద పనేం కాదు. ప్రయత్నం చేయండి, ప్రార్థించండి. ఒక గైడెన్స్ కోసం, వాక్య సంబంధమైన ఒక నడిపింపు కోసం, మనకు దేవుని వాక్యం నుంచి నడిపింపు మనకు దొరుకుతుంది. ఆ నడిపింపు కోసం దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని వాక్యం అందుబాటులో ఉంది. దేవుని సేవకులు బోధించేవాళ్ళు, వివరించేవాళ్ళు, వ్యాఖ్యానించేవాళ్ళ యొక్క అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వాక్యం అవసరం. ప్రతి వాళ్ళకి వాక్యం అవసరం. మొదట వాక్యము మీకు చెప్పవలసి ఉన్నది, చెప్పుట ఆవశ్యకము. ఇట్స్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నెససరీ టు షేర్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ ఫస్ట్. తర్వాతే అన్ని జనుల దగ్గరికి. అనగా అన్ని జనులు నశించిపోయినా పర్లేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆత్మీయులు అనబడిన వాళ్ళు, అన్ని జనుల్లో నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళు, దాన్ని విడిచి వచ్చిన వాళ్ళు, అక్కడి మతాన్ని, అక్కడ అనుభవాలను విడిచి వచ్చిన వాళ్ళు మరి ఏమాత్రం దిగజారిపోకూడదు, బలహీనం కాకూడదు. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 1000 నోళ్లతో స్తుతించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఈ సమయంలో మీ సన్నిధిలో మేమందరం ఉన్నాం. మీరు మాతో ఉన్నారు. మీరు మాతో ఉన్నారు కాబట్టి ఇది మీ సన్నిధి అని పిలువబడింది. మేము ఉండడాన్ని బట్టి కాదు, కానీ మీ సన్నిధిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మా సన్నిధి వలన ఎవరికి ప్రయోజనం లేదు, మా యొక్క ప్రజెన్స్ వలన ఎవరికి ప్రయోజనం లేదు. నీ సాన్నిధ్యం వలన, నువ్వు రావడం వలన, నువ్వు తోడుగా ఉండడం వలన, నువ్వు విజిట్ చేయడం వలన మాకెంతో ఆశీర్వాదకరం. నువ్వు మాతో మాట్లాడాలి ప్రభువా, మీకు వందనం చేస్తున్నా. మాట్లాడే దేవుడివి కనుక నిన్ను స్తుతిస్తున్నా. మాతో ఇంతకాలం మీరు మాట్లాడుతూ వచ్చారు, ఇక నువ్వు మాట్లాడతారు ప్రభువా. కానీ మీకు వందనాలు. మేము ఉన్నంతకాలం మాతో మాట్లాడే దేవుడివి నువ్వు. మేము ఉన్నంతకాలం ఆయా సమయాల్లో బ్రేకులు తీసుకుని గ్యాపులుగా ఇన్స్టాల్మెంట్స్గా మాతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఒక నాన్ స్టాప్గా, బ్రేక్ అనేది లేకుండా, ఒక నిరంతర ప్రవాహంలాగా మీ స్వరము మేము వినగలిగే అవకాశం ఉంది, మీ సందేశాన్ని వినగలిగే అవకాశం ఉంది. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలోనైనా మీ దాసులంగా నేను, ఇంకా కొంతమంది ఆయా ప్రదేశాల్లో ఏకీభవించి ప్రార్థిస్తుండగా ఎవరికి స్వస్థత అవసరమైందో వారిని మీరు స్వస్థపరచండి. వారి శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతల నుంచి, రోగముల నుంచి మీరు విడిపించమని అడుగుకుంటున్నాను ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యం వివరిస్తున్నప్పుడు వివరించడానికి కావలసిన వివేచన, పరిశుద్ధాత్మ నడిపింపు మీరు నాకు అనుగ్రహించండి. వివరించబడుతున్నప్పుడు వింటున్న వారిలో మంటను మీరు పుట్టించండి. ఒక బర్నింగ్ సెన్సేషన్ని, ఆత్మలో ఏదో రగులుతున్నటువంటి, మరుగుతున్నటువంటి, ఉడుకుతున్నటువంటి ఒక అనుభవాన్ని మీరు కలుగు చేయమని అడుగుకుంటున్నాను. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ సమయంలో మా ముందున్న సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఏ ఒక్కరు ఛానల్ మార్చకుండా దీని మీద, ఈ వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయగలడు సహాయం చేయమని అడుగుకుంటూ, ఈ వ్యూవర్స్ అయినట్లు వారిలో పెద్దల కొరకు, సీజనల్ డిజీజెస్తోనూ డిజార్డర్స్తోనూ బాధపడుతున్న వారి కొరకు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్మా, అలర్జీస్, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. వ్యాధులు ఎన్నైనప్పటికీ ప్రభువా, నివారణ ఒకటే. నివారణ నీవే. నివారణ నీ నామంలోనే, స్వస్థత నీ నామంలోనే మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దాసుని మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్లోడ్ అవుతున్నటువంటి పాత మెసేజ్లన్నీ అందులో ఉంటాయి. కాబట్టి మీరు వాటిని చూసి ఆశీర్వదించబడవచ్చు. అంతేకాకుండా ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశం మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు, డైకస్ రోడ్, ఆ ఏరియాలో ఉన్నటువంటి చర్చ్లో నేను ఆదివారం అందించేటువంటి వాక్యం మీరు పొందుకోవాలనుకుంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడిలోకి వెళ్ళి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేయబడుతుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు లింక్స్ ఆ వాల్ మీద మీకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించకపోయినా వాల్లో మీరు ఆ లింక్స్ షేర్ చేసుకోగలరా లేదా మరి చూడగలరో లేదో నాకైతే తెలియదు. నాకంత టెక్నాలజీ తెలియదు. నేను ఓల్డ్ జనరేషన్ మ్యాన్ని కనుక, కాబట్టి ఈ టెక్నాలజీలో నేను అంత అడ్వాన్స్గా లేను. ఒకవేళ పాసిబుల్ అయితే మీరు అలా కూడా వెళ్ళి చూడొచ్చు. అనగా దేవుని వాక్యాన్ని మ్యాక్సిమం మీరు సంపాదించుకోవాలి, సంగ్రహించుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం. రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం నిన్న ఆలోచించిన వాక్యాలు లేకపోతే మాటలు నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము 3వ వచనంలో అతడు తనతో కూడా, అనగా తిమోతి తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు ఆశపడ్డాడు, కోరాడు, అడిగాడు, ఆహ్వానించాడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడని, అనగా అన్యజనుడని, అతడు విశ్వసించాడో లేదో అనే విషయం కూడా రాయబడలేదు. ఒకవేళ విశ్వసించినా విశ్వసించనట్లు ఉన్నాడేమో. ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు. యూదులందరూ ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఫిజికల్ ఇన్ఫర్మేషన్ మీద ఆసక్తి చూపించేవారు. కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించను. మన టైటిల్ ఆ రోజు నిన్న ఇచ్చిన టైటిల్ సాక్షి. అతడు ప్రభు సంఘాభివృద్ధికి సాక్షిగా ఉన్నాడని తిమోతి అనే వ్యక్తి. హీ వాజ్ విట్నెస్ ఫర్ ద చర్చ్ గ్రోత్, లోకల్ చర్చెస్ గ్రోత్, హౌ దే వర్ గ్రోయింగ్ అండ్ ఎక్స్పాండింగ్. హీ వాజ్ ఏ టెస్టిమనీ ఫర్ దట్. కాబట్టి సంఘాలు అభివృద్ధి చెందలేదు అని అనలేము. సంఘాలు అభివృద్ధి చెందలేదు అని మీరు తిమోతితో అంటే అదేంటండి, ఎందుకు ఆ మాట మాట్లాడతారో అనే అవకాశం ఉంది. హీ వాజ్ ద లివింగ్ టెస్టిమనీ ఫర్ ద చర్చ్ గ్రోత్. అంతేకాకుండా కొన్ని ఫ్యామిలీస్గా ఇండివిజువల్స్ మారుతున్నారు, ఫ్యామిలీస్ మారుతున్నాయి. అనగా వ్యక్తిగతంగా మనుషులు మారుతున్నారు, కుటుంబాలు మారుతున్నాయి. లీడియా లేదా లుదియా అనేటువంటి స్త్రీ మారుమనసు పొందింది, రక్షణ పొందింది, బాప్తిజం తీసుకుంది. ఆమె మార్పు చెందడమే కాకుండా జైలు అధికారి యొక్క మార్పు, ఈ 2 అద్భుతమైన మార్పుల గురించి, అంతేకాకుండా వేరొక పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఈవిల్ పొజెస్డ్ లేడీ, తను కూడా ప్రభువుని విశ్వసించినట్లుగా, ఆమెలోని దురాత్మ పోయినట్లుగా మనం అర్థం చేసుకోగలం. అనగా ప్రభు కార్యాలు జరుగుతున్నప్పుడు జీవితాలు పరివర్తన చెందుతున్నాయి. జీవితాలకు అది టర్నింగ్ పాయింట్గా ఉంది. దేవుని కార్యము మన జీవితానికి ఒక మలుపు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. తర్వాత ప్రభు శక్తికి అతడు సాక్షిగా ఉన్నాడని, హీ వాజ్ ద విట్నెస్ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని అనుభవించిన వాడు మాత్రమే కాదు, దేవుని శక్తిని చూచినవాడు, చూచి అనుభవించి దానికి సాక్షి అయినవాడు. 4వది, అతడు ఆ మ్యాజికల్ బుక్స్ లేకపోతే అకల్టికల్ లిటరేచర్ చూసారా, ఆ అపవిత్రమైన సాహిత్యాన్ని తగలబెడుతున్నప్పుడు, ఎందుకులేండి దాన్ని తగలబెట్టడం, దాన్ని ఎవరో ఒకరికి చేయండి అని కాకుండా దాన్ని తగలబెడుతున్నాం. నో, వీ డోంట్ వాంట్ దిస్. ఒకవేళ మా దగ్గర ఉంటే మళ్ళీ దీన్ని ఏమన్నా మేము తీసుకుంటామో, వినియోగించుకుంటామేమో, మళ్ళీ రెఫర్ చేస్తామేమో, వద్దు, అవసరం లేదు, దాన్ని కాల్చేయాలి. ఆల్రెడీ
ఉన్నోళ్ళకి మనం ఎందుకు ఇవ్వడం? కాబట్టి వద్దు, అవసరం లేదు. సేవకులు ప్రోత్సహించలేదు, పౌలు బర్నబాలు, లేకపోతే పౌలు శీలలో, లేకపోతే వీళ్ళెవరు పుస్తకాలు తగలబెట్టండి, అవి తగలబెట్టండి. వాళ్ళ మత గ్రంథాలు అని చెప్పబడినటువంటి గ్రంథాలని, వాళ్ళు మత గ్రంథాలుగా ఎంచినటువంటి మాంత్రిక పుస్తకాల్ని, మాంత్రిక తాంత్రిక పుస్తకాల్ని వాళ్ళు తగలబెట్టేశారు. అవి ఖాళీ బూడిదైపోయినాయి. ఈ లేస్తున్నటువంటి పొగకు, లేస్తున్నటువంటి ఎగిసి పడుతున్నటువంటి అగ్ని కేలలకి, అగ్ని జ్వాలలకి తిమోతి అనేటువంటి వ్యక్తి సాక్షిగా ఉన్నాడు. వి ఆర్ ద విట్నెస్. జరిగినటువంటి కార్యాలండి. అక్కడ మాంత్రిక పుస్తకాలు తగలబెట్టారు. ఇక మాంత్రిక పుస్తకాలతో వాళ్ళకి అవసరం లేదు, ఇక ధర్మశాస్త్రం చాలు. ధర్మశాస్త్రం ముందు వాళ్ళ మాంత్రిక పుస్తకాలు దేనికి పనికిరాకుండా పోయి, మాంత్రిక పుస్తకాలు ఒకడిని ఎలా చంపాలి, ఒకడి మీద ఎలా ప్రయోగాలు చేయాలి, ఒకటి శరీర భాగాల్ని, అవయవాలను ఎలా చచ్చుబడేలా చేయాలి అని మరణాత్మకమైనటువంటి వ్యూహాలతో కూడుకున్న విధానాలు అందులో ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనిషిని జీవింపజేసేటువంటి, ఆత్మీయంగా బ్రతికింపజేసేటువంటి విషయాలు ఉంటాయి. అక్షరము చంపొచ్చు, కానీ అక్షరాలతో కూడుకున్నటువంటి దేవుని గ్రంథము, అక్షరాలతో కూడుకొని ఆత్మానుసారంగా వ్రాయబడిన, ఆత్మ ప్రేరణతో వ్రాయబడిన పుస్తకం, గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ద లివింగ్ బుక్, ద హోలీ బుక్, అది మనల్ని నడిపిస్తుంది, బ్రతికిస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని మాటలు ఎప్పుడు మనల్ని బ్రతికిస్తాయి. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును, ఆత్మ అని మాత్రమే కాదు, స్పిరిట్ అని మాత్రమే కాకుండా జీవమునైన. దే ఆర్ లైఫ్. ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ ఆర్ లైఫ్. వెన్ ఐ స్పీక్ ఆర్ అటర్ దీస్ వర్డ్స్ యూ విల్ రిసీవ్ లైఫ్. కలుగునుగాక అన్నప్పుడు కలగబడని దానికి, కదలబడని దానికి ఒక గొప్ప కదలిక, కదిలే తత్వం, లేకపోతే చైతన్యం వచ్చిందో, జీవం వచ్చిందో, అలాగే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలో ఒక నూతనమైన జీవం, న్యూ లైఫ్ వస్తుంది, సమృద్ధి జీవం వస్తుంది అనే, నిత్య జీవం వస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కృపను బట్టి జనవరి 7వ తేదీ అంబేద్కర్ భవన్లో జరిగినటువంటి ఆ ఉజ్జీవ కూడికి మీరందరూ వచ్చారు. అందరి బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. కార్యక్రమం చక్కగా జరిగింది. వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. 6:25కి ఆరంభించాం, 9:25కి మనం ముగించేసాం. చక్కగా అందరూ ఇంచుమించు సమయానికి వచ్చేసారు, వాక్యం విన్నారు, ఎంజాయ్ చేశారు, సాంగ్స్, వర్షిప్ ఇవన్నీ ఎంజాయ్ చేశారు. కాబట్టి వీటన్నిటిని బట్టి సకల ఘనత, మహిమ, ప్రభావాలు నేను దేవునికి మాత్రమే చెల్లిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఫిబ్రవరి నెల 4వ తేదీ మొదటి ఆదివారం సాయంకాలం, ఫిబ్రవరి నెల 4వ తేదీ మొదటి ఆదివారం సాయంత్రం అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి ఆ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఏదో డబ్బు ఉందని మేము చేస్తున్న కార్యక్రమాలు కాదు, ఏదో చూపించుకోవాలని చేస్తున్న కార్యాలు కాదు. యేసు చూపించబడాలి, యేసు కనబరచబడాలి. కాబట్టి ఆ కూడికి మీరు రండి, మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆ కూడికలో వాక్యం తర్వాత మీకోసం, అవసరమైన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దైవికమైన స్వస్థతను మీరు అనుభవించవచ్చు. యూ కుడ్ టేస్ట్ ద డివైన్ హీలింగ్. కొన్ని ఆటంకాల, అభ్యంతరాలు వచ్చినప్పటికీ, సమయం చాలినప్పటికీ కూడా కార్యక్రమం చక్కగా జరిగింది. ఆ కార్యక్రమానికి కొంతమంది బయట వ్యక్తులు, మన నెల్లూరు 4 బిట్ ఆ వాళ్ళు మాత్రమే కాకుండా, మన బయట నుంచి పొదలకూరు నుంచి డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ జాహ్నవి గారు, అంతేకాకుండా కోవూరు నుంచి కూడా ఒక బ్యాప్టిస్ట్ చర్చ్, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ గారుగా, ఫార్మర్ సెక్రటరీగా చేసినటువంటి ప్రతాప్ సార్ గారు, అంతేకాకుండా మరి కొంతమంది దైవజనులు, ఇంచుమించు 25 మందికి పైగా దైవజనులు అక్కడ ఉండడాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. స్టేజ్ మీదే సుమారు 18 మంది దైవజనులు ఉన్నారు. ఇంకా కొంతమంది దైవజనులు అందరూ ఉన్నారు. అందరినీ స్టేజ్ మీదకి ఎక్కించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దేవుని స్తోత్రం. కార్యక్రమం చక్కగా జరిగింది. మన శాంతి టీవీ చైర్మన్ గారు అయినటువంటి శోభన్ సార్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, నాతో మాట్లాడుతుంటారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఆత్మ సంబంధమైన స్నేహితులు దొరకడం కష్టం. అటువంటి సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి సహోదరుడు, లేకపోతే మంచి స్నేహితుడైనటువంటి సార్ గారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరలా మీకు ఆయా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఫిబ్రవరి 4వ తేదీ జరిగేటువంటి ఆ కూడికి మిమ్మల్ని అందరినీ, ఆదివారం సాయంత్రం కాబట్టి మీరు అలా రిలాక్సింగ్గా వాకింగ్
చేసినట్టు అలా వచ్చి అంబేద్కర్ భవన్లో కూర్చోండి. అక్కడ కూర్చొని దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నేను రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో మాటను ఆధారంగా చేసుకుని ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండాలని, అపోస్తుల కార్యములో ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి పేతురు గురించి, అంతేకాకుండా కొర్నేలు గురించి, అంతేకాకుండా అపోల్లో గురించి, వీళ్ళ గురించి నేను జ్ఞాపకం చేయడానికి ప్రభు సాయం చేశాడు. కొర్నేలి, పేతురు, అంతేకాకుండా అపోల్లో అని చెప్పబడినటువంటి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో చెప్పబడినటువంటి స్కాలర్, ఆ స్కాలర్లో తీవ్రత, అకుల ప్రెస్కిల్లా అనబడినటువంటి ఆ లే పీపుల్, టెంట్ మేకింగ్లో ఉన్నటువంటి ఆ పీపుల్ వీళ్ళని దర్శించడం వల్ల, ఇతన్ని దర్శించడం వల్ల ఆయన జీవితంలో మరో లెవెల్కి, హయ్యర్ లెవెల్లోకి, రివైవలిస్టిక్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళినట్టుగా మనము చూడగలిగాం. ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి అపోలోలాగా, ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి పౌలు, ఇంకా భక్తులందరికీ ఆత్మయందు తీవ్రత ఉంది చాలా వరకు. అననీయ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఆత్మలో తీవ్రత కలిగిన వాడే, ఆయన గురించి మనం చెప్పుకోలేదు. కొర్నేలియస్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితము సీదా సాదాగా జరుగుతుంది, నార్మల్గా సాగిపోతుంది. అటువంటి అతని జీవితంలో సడన్గా దేవుడు ఒక విజిటేషన్ కావచ్చు, దేవుడు యొక్క దర్శనం కావచ్చు, అభిషేకం కావచ్చు, అది జరిగింది. దాని ఫలితంగా అతని జీవితం కొద్దిగా మాడిఫై అయినట్టుగా, చేంజ్ అయినట్టుగా మనం చూడగలం. అంతేకాకుండా పెంటికోస్ట్ అనేటువంటి పండుగ రోజు పీటర్ గారు లేచి నిలబడి ఆత్మయందు తీవ్రత కలిగిన వాడి బోధించాడు. ఈ సంగతులన్నీ మనం అక్కడ అంబేద్కర్ భవన్లో మాట్లాడుకున్నాం. ఇంకా కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు వినడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, దేవుని సన్నిధిలోంచి పొందడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రభు ఉచితమైతే ప్రతి నెల మేము జరపాలని ఆశ కలిగి ఉన్నాం. కాస్త ఖర్చుతో కూడుకునే వ్యవహారం అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద రివైవల్ ఆఫ్ ది నెల్లూరు సిటీ అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేస్తున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం. కనుక సంఘముల విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనము మన మూల వాక్యం. అక్కడ ఇలా రాయబడింది, స్తోత్రం. ఆల్ ద చర్చెస్ వేర్ గ్రోయింగ్ డైలీ అండ్ వేర్ ఎంకరేజ్డ్ అండ్ స్ట్రెంథెన్డ్ ఇన్ దేర్ ఫెయిత్. ఆల్ ద చర్చెస్, సంఘములన్నీ, అంటే డినామినేషనల్ సంఘాల గురించి కాదు, అపోస్తుల ఆధ్వర్యములో స్థాపించబడినటువంటి ప్రథమ శతాబ్దములోని సంఘముల గురించి, ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములో ఉన్న ఇవన్నీ రాయబడింది. కాబట్టి ఇది జరిగింది కాబట్టి గనుక సంఘములు, స్థానిక సంఘములు, లోకల్ చర్చెస్ విశ్వాసమందు స్థిరపడ్డాయి. అనుదినము దే వర్ గ్రోయింగ్ ఇన్ నెంబర్. న్యూమరికల్ గ్రోత్ జరిగింది. చర్చెస్లో జరిగిన న్యూమరికల్ గ్రోత్ కాదు, చర్చెస్ కూడా న్యూమరికల్గా గ్రో అయినాయి. లోపలే కాదు, వెలుపల కూడా జరిగిన అభివృద్ధి. విశ్వాసమందు స్థిరపడి అనడానికి కింగ్ జేమ్స్ వర్షన్లో ఎస్టాబ్లిష్డ్ అని రాయబడింది, అదే స్థిరపరచబడ్డాం. తర్వాత కేజేవి వచ్చిన సుమారు 300 సంవత్సరాల తర్వాత వచ్చిన న్యూ కింగ్ జేమ్స్లో రాయబడింది, దేవర్ స్ట్రెంగ్తెండ్ అనగా బలపడితేనే స్థిరపడతాం. కాబట్టి అలా జరిగింది. అవి లెక్కకు ఈ సంఘాల యొక్క స్థిరత్వానికి కారణం ఏంటి? సంఘాలు స్థిరపడాలి. మన లోకల్ చర్చెస్ నెల్లూరు పట్టణంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, లేకపోతే కావల్లో కావచ్చు, లేదా విజయవాడలో కావచ్చు, ఏ పట్టణంలోనైనా ఏ నగరంలో అయినా ఉన్నటువంటి సంఘాలు ఎన్నైనా కావచ్చు, అవన్నీ స్థిరపడాలి. ఆ కొన్ని విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం. అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి అనగా స్థిరపరిచి చాలండి. అనేక శ్రమల వలన, అనేక శ్రమలు వస్తూ ఉన్నాయి, వస్తాయి కూడా. ఆ శ్రమలు ఆగిపోయేదంటూ ఏం లేదు. కాబట్టి ఈ శ్రమల వలన మీరు చక్కపరచబడి, సంస్కరించబడి దైవరాజ్యంలోకి, స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అనగా మొట్టమొదటి విషయం, శ్రమల విషయంలో వాళ్ళు అస్థిరులయ్యారు, కదిలిపోతున్నారు. కానీ సంఘాలను శ్రమల విషయంలో కుంగిపోవాల్సిన అవసరం లేదు, డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. శ్రమలు సహించండి, శ్రమలు భరించండి, శ్రమలను ధైర్యంగా ఎదుర్కోండి, శ్రమల సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోండి అని ఒక టీచింగ్ ఇచ్చారు వాళ్ళు. స్తోత్రం.
ఈ శ్రమల మధ్యలో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టులకు వెళ్ళాలి, కేసులు పెట్టాలి, ఉద్యమాలు చేయాలి, ధర్నాలు చేయాలి అని వాళ్ళు చెప్పలేదు. వీటిని భరించండి, వీటి కొరకే, వీటిని సహించడానికి, భరించడం కోసమే మనం నియమించబడ్డాం. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ స్థానిక యూదుల వలన, లోకల్ పీపుల్ వలన, వాళ్ళ వల్లనే, బయట వాళ్ళ వలన కాదు, వాళ్ళకి కష్టాలు కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చదవాల్సిన అవసరం లేదు, మనకు టైం లేదు కాబట్టి. ఒకటి, శ్రమల విషయంలో కలిగినటువంటి అస్థిరత తొలగిపోయి ఇప్పుడు స్థిరులయ్యారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం. మనం నమ్ముతున్నాము, అలాగనే వారు కూడా రక్షణ పొందాలని నమ్మాలని కాదు. మనం నమ్మాం, మనం రక్షింపబడ్డాం. వాళ్ళు నమ్మితే రక్షింపబడతారు, వాళ్ళు విశ్వసిస్తే రక్షింపబడతారు. కృపా కార్యాన్ని విశ్వసిస్తే వాళ్ళు రక్షింపబడతారు. మనలాగే మనకొక మెథడ్, అన్ని జనులకు ఒక మెథడ్ లేదు, అందరికీ ఒకే విధానం రక్షణ పొందడానికి అని చెప్తూ, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక డాక్టరినల్ ఇష్యూ వచ్చింది, ఒక సిద్ధాంతపరమైనటువంటి సమస్య వచ్చింది. విశ్వాసము కృప ద్వారా మాత్రమే కాదండి, సున్నతి ద్వారా అన్నప్పుడు ఆ ఇష్యూని సెటిల్ చేయడానికి వాళ్ళు చెప్పారు. వాళ్ళు పత్రిక రాసి పంపించారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ రాయబడిన విషయము సిద్ధాంతపరమైనటువంటి డివిజన్ వచ్చేటువంటి సందర్భంలో, సిద్ధాంతపరమైనటువంటి విభజన కలిగేటువంటి సమయంలో అపోస్తులు చాకచక్యంగా, మెలకువగా ఉండి ప్రవర్తించి చెప్పారు. కాబట్టి మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు, సున్నతి యొక్క అవసరం లేదు, సున్నతి తీసుకోవాల్సిన అవసరం లేదు. సున్నతి తీసుకోలేదే, పొందలేకపోయామని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దానివల్ల రక్షణ పొందుకోలేదా, పోగొట్టుకున్నామా అనేటువంటి ఇటువంటి ఆలోచనలకు అవసరం లేదండి. మీరు ధైర్యంగా ఉండండి అని అపోస్తులు వాళ్ళకి బోధించిన విధానాన్ని చూస్తాం. అనగా సిద్ధాంత విషయంలో ఉన్నటువంటి, వాళ్ళు విశ్వసించేటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఆ కలవరము తొలగిపోయింది. సంఘాలు స్థిరపరచబడ్డాయి. సంఘాలు శ్రమల విషయంలో స్థిరులుగా ఉండాలి. సంఘాలు సిద్ధాంత విషయంలో స్థిరత్వం కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఎవరు డబ్బిస్తే వాళ్ళ వైపు మాట్లాడడం, వాళ్ళ సిద్ధాంతాన్ని బోధించడం అనేది ఆ ఆత్మీయ వ్యభిచారము చాలా ఘోరం. సరే, మన దాంట్లోకి వెళ్ళడం లేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున ఒకరినొకడు, పౌలు బర్నబా విడిచిపోయారు. ఇదేంటిది? కలిసి ఉండాలని ప్రేమను గురించి చెప్పిన వాళ్ళు, ప్రేమ కలిగిన పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, హృదయాల్లో ప్రేమ కుమ్మరించబడిన వాళ్ళు ఇప్పుడేంది పగస్తుల్లాగా, శత్రువులాగా ప్రవర్తించడం ఏంటి? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అటు వెళ్ళడం ఏంటి? ఏంటిదంతా అన్నట్లుగా వాళ్ళు ఆలోచించినప్పుడు నాయకుల్ని ప్రజలు చూస్తుంటారు, నాయకుల్ని అనుచరులు చూస్తుంటారు, లీడర్స్ని అనుచరులు, ఫాలోవర్స్ చూస్తూ ఉంటారు. ఏంటిది? వాళ్ళ మధ్యలోని సఖ్యత, సమాధానం లేదే అని ఆలోచించే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన వారు, లేకపోతే కుడి ఎడమ ఎరుగని వాళ్ళు, న్యూ కమర్స్, లేకపోతే ప్రభువులకు అప్పుడే మనం ఫాలో అప్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనగా సఖ్యత లోపించినప్పుడు, సఖ్యత విషయంలో దాన్ని మళ్ళీ పోనీలని దాని గురించి మీరు పెద్ద ఇష్యూ చేయదు, వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు, కలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళు విడిపోయిన ఒక పర్పస్, వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఒక పర్పస్, విడిపోయినప్పుడు ఒక పర్పస్, కనుక దాన్ని పెద్ద ఇష్యూగా చేయొద్దు, దాన్ని భూతత్వంలో చేయొద్దు అన్నట్టుగా వాళ్ళు తెలియజేశారు. వాళ్ళు అలా కన్విన్స్ అయ్యారు. దాని ఫలితంగా సఖ్యత విషయములో, సఖ్యత లేనటువంటి విషయంలో వాళ్ళు అస్థిరులుగా మారినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒక స్థిరత్వాన్ని కలుగు చేశాడు. సంఘములో ఆ విధంగా స్థిరపడ్డాయి. డాక్టరినల్ యూనిటీ మాత్రమే కాదు, ఒక ఫిజికల్ యూనిటీ కూడా కావాలి. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 4వ వచనం. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. యెరూషలేములో ఎక్కడో సంఘం ఉంది, అంటియోకియాలో ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మినిస్ట్రీకి వేరు వేరు ప్రదేశాలకు వెళ్తున్నారు. సెకండ్ మిషనరీ జర్నీలో దెర్బేకును, లుస్త్రాకును, ఈకోనియా లేకపోతే ఇటువంటి ప్రదేశాలకు వచ్చారు. కాబట్టి అక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే, ఆ హెడ్ ఆఫీస్ యొక్క, కేంద్రం యొక్క నియమ నిబంధనల్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, బై లాస్ని, ధర్మశాస్త్రం ఉంది, వాక్యం ఉంది, కానీ అదే సమయంలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ కావచ్చు. అపోస్తులకు మిగతా వాళ్ళు, పంపబడిన వాళ్ళు
అపోస్తులైనప్పటికీ కూడా పైనున్నటువంటి అపోస్తులకి, యెరూషలేములో ఉన్న అపోస్తులకి లోబడి ఉంటూ, అక్కడ రాయబడింది ఆయా పట్టణాల ద్వారా వెళుతూ, అంటే సేవ చేస్తూ వెళుతూ, అనగా ఎస్టాబ్లిషింగ్ ద చర్చెస్ అనుకోవచ్చు, ప్లాంటింగ్ ద చర్చెస్. యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను, అపోస్తులుడు ఒక్కడు చేసిన పని కాదు, అపోస్తులను పెద్దలను అనగా ఒక హయ్యెస్ట్ ర్యాంక్లో ఉన్న లీడర్షిప్లో ఉన్న పీపుల్, లోయెస్ట్ ర్యాంక్లో ఉన్న లీడర్షిప్ పీపుల్, వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి, లీడర్స్ కలిసి పనిచేసి, దాని ఫలితంగా యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కాబట్టి దీన్ని తీసుకోండి, ఇవి తీసుకోండి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకోండి, ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్దాం, ఈ చట్టం ప్రకారం వెళ్దాం, ఈ మార్గంలో వెళ్దాం, ఈ ప్యాటర్న్లో వెళ్దాం అని వాళ్ళు చెప్పిన తర్వాత సంఘములు, అంటే ఇంతకుముందు హెడ్ ఆఫీస్కి లోకల్ చర్చెస్కి, మెయిన్ చర్చ్కి లోకల్ చర్చెస్కి ఉన్నటువంటి రిలేషన్ సరిగా లేదు, రిలేషన్ సరిగా లేనట్టుగా ఉంది. వాళ్ళ మధ్యలో వీళ్ళు అక్కడికి మనీ పంపిస్తున్నారు, అంత్యోక్యులు అక్కడి నుంచి సేవకులు వస్తున్నారు, ఏదో సంథింగ్ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ గివింగ్ అండ్ రిసీవింగ్ ఏదో జరుగుతుంది. అయినప్పటికీ కూడా అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులు గైకొనుటకు, ఎవరికి తోచిన విధులను వారు పెట్టుకొని వాటిని గైకొనుటకని కాదు, అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించిరి. ఒక పుస్తక రూపంలో, అచ్చు రూపంలో, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపంలో, ఒక బుక్లెట్ టైపులో ఇచ్చారని కాదు నా మాటలేక ఉద్దేశం. నా మాటలేక ఉద్దేశం సహవాస విషయంలో, ఫెలోషిప్ విషయంలో ఒక యూనిటీ, ఫెలోషిప్ విషయంలో వాళ్ళకి ఒక అస్థిరత్వం ఉంది. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారు, వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు, పొంతన లేకుండా ఉన్నటువంటి పరిచర్యలాగా ఉంది. కానీ ఇప్పుడు కలిసి చేస్తున్నప్పుడు ఒక పొంతన కుదిరే అవకాశం ఉంది, పొంతన కుదరాలి. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు చెప్పాను. 1, శ్రమల విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలి. 2వది, మనం ఆలోచించినట్టు విషయము సిద్ధాంతపరమైన విషయాల్లో స్థిరత్వం కలిగి ఉండాలి. సఖ్యత విషయంలో మనం ఒక దాని గురించినటువంటి దాన్ని ఇష్యూ చేయకుండా దాన్ని ఒక టిష్యూ లాంటి ఇష్యూగా భావించేసి ఆ సిద్ధాంత విషయంలో సఖ్యత విషయంలో కూడా స్థిరత్వం కలిగిన వాళ్ళమై, సహవాస విషయంలో ఆ కమ్యూనికేషన్ లేకపోతే ఫెలోషిప్ విషయంలో కూడా మనం ఒక స్థిరత్వం కలిగిన వారై ముందుకు సాగడానికి ప్రభు వారికి సహాయం చేసినట్లుగా మనకు కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.